మరి ఈరోజు వారి యొక్క కుమార్తెలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందినందుకు గాను ఈ కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేశారు. నిఖిత ఈ మార్క్ లిస్ట్ పెట్టింది మీ పెద్దమ్మ స్టేటస్ అప్పుడే చూశాను. మదర్ సుధా అనగానే నేను చాలా సంతోషించా. సుధా కూతురు 10th క్లాస్కి వచ్చింది. నవ్వుతుందంటే ఓల్డ్ ఫ్రెండ్గా నువ్వు మాత్రం లేటెస్ట్ అనమాట. మీ తాతయ్య ఉంటే చాలా సంతోషించేవాడు అన్న. నీకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేవాడు. ఎనీవే దేవుడి వలన నిఖిత నవిత ప్రైవేట్ జాబ్కి ఇష్టపడలేదంట. దానిలోనే పోరాడు మన గవర్నమెంట్ జాబ్ మీ మమ్మీ మీ డాడీ మించిని కొట్టాలి. అర్థమైనా? మీ మమ్మీ 3 ఉద్యోగాలు కొట్టింది తెలుసా. లాస్ట్లో ఒక ఉద్యోగానికి ఫిక్స్ అయింది. 5 ఉద్యోగాలు ట్రై చేస్తావో ఛాలెంజ్ బిఫోర్ యూ. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. చక్కని విషయాలు. మరి నాకంటే ముందు 3 సహోదరులు వాక్యం చెప్పారు. నేను ప్రసంగాలు ఎప్పుడు వెళ్ళలేదండి. ఇవాళ ఐ లైక్ చాలా బాగా డెవలప్ అయ్యారు. వాక్య జ్ఞానంలో చాలా బాగా ఎదిగారు. కృతజ్ఞత గురించి నా సోదరులు రవి గారు చెప్పారు కదా, నేను దానికి వెళ్ళట్లా. అలాగే మన బాలకృష్ణయ్య గారు ఆయన మంచి సబ్జెక్ట్ చెప్పారు. కృతజ్ఞతాస్తుతులు ఏ విషయాల్లో చెల్లించాలని. ప్రకాష్ గారు కూడా అనేక విషయాలని తెలియజేశారు. మనం కొన్ని పాపాల గురించి మాకు తెలుసు. అయ్యో పాపం అంటాం కదా, కాజా తినడం అయ్యో పాపం అంటాం. అదేనా పాపం అంటే కాదండి. పాపముల గురించి ఒక పెద్ద లిస్ట్ ఉంది. పాపాలు ఏమేమి ఉంటాయి చెప్పండి, ఎవరైనా చెప్తారా? పాపాలు ఎవరైనా? ఆజ్ఞాతిక్రమమే. ఆదామాలో వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మర్డర్ చేయలే, ఏం చేయాలి? ఓన్లీ వన్ థింగ్. వాళ్ళు కమిట్ అయిన సిద్ధి ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని మీరడం. అయితే మీకు నేను బైబిల్ ఉన్నాయే చదువుతానండి. నేను ప్రసంగం చేయట్లేదు, రిఫరెన్స్లు మాత్రమే చదువుతాను. ఎందుకంటే ఆదాం గారు చెప్తే ఆదాం గారు మమ్మల్ని తిట్టారనో మమ్మల్ని కొట్టారనో ఇంకేదో చెప్తున్నారు. కాబట్టి నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడదలుచుకోలే. వాళ్ళ ఓన్లీ రిఫరెన్స్లు మాత్రమే చదువుతాను. ఎందుకంటే నాగేశ్వరరావు గారు అపరజ్ఞాని. ఆయన జ్ఞానం చాలా మందికి ఆయనకు మించిన జ్ఞానం వచ్చిందని వాడు. సో ఆయన చేసిన బోధన కూడా తప్పుడు బోధన చెప్పేటటువంటి తప్పుడు తయారయ్యారు. సో అది నన్ను చాలా కలిసివేసింది. నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దాని గురించి ఎక్కువ బాధపడ్డా. సో ఈ రెడ్డిగూడెం ప్రీస్ట్ సంఘ చరిత్ర ఏంటంటే, సోదరుడు ఊర్సు నాగేశ్వరరావు గారు అన్యుడిగా ఉన్నాడు. చాలా భయంకరమైన విగ్రహారాధన చేశారు. ఊర్సు ప్రసాదరావు గారు 1970లో బైబిల్ ట్రైనింగ్ అయ్యారు కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ లో. ఆ తర్వాత కొత్తరెడ్డిగూడలో వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఆయన ముస్తాపతి ఇల్లు కూడా మా తుమ్మల గన్నవరంలో మా రక్త సంబంధికులు. సో ఆ బంధుత్వంతో వచ్చి వాక్యం చెప్పినప్పుడు సోదరులు కూడా ముందు వ్యతిరేకించిన, ఇంట్లో చేర్చుకోకపోయినా ఆయన వదలడాన్ని వస్తనే ఉండేవాడు. ఎంత చీకొట్టినా అవమానించినా ప్రభు కోసం ఆయన ఎప్పుడు ఒక ఆత్మ రక్షణ పొందాలని గర్జిస్తూ ఉంటారు. సో ఆయన అలాగే వచ్చారు. 1976 మార్చి 13న బాప్తిసం పొందారండి ఊర్సు నాగేశ్వరరావు గారు. 76లో 13 మార్చిన బాప్తిసం పొందిన సోదరులు 3 సంవత్సరాలు వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ 1979లో కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్కి వెళ్ళి దేవుని వాక్యంలో బైబిల్ తర్బీదు పొందారండి. తర్వాత ప్రీచింగ్ స్టార్ట్ చేసింది 1980లో. అంటే 46 సంవత్సరాలు. ఆయన ఊర్సు నాగేశ్వరరావు గారు 25 నవంబర్లో చనిపోయింది. మరి
ఫ్యామిలీలో. సో ఇట్ ఈస్ హర్టింగ్ గెట్ ఆన్. ఓర్స్ నాగేశ్వరరావు గారు లేకపోవడం, మా పెద్దయ్య గారు చనిపోయినా ఆయన వృద్ధాప్యంలో చనిపోయారు కాబట్టి మాకు కేవలం వ్యక్తిగతంగా రిలేషన్తో ఉండేవాడు. కానీ ఈయనైతే మహాజ్ఞాని ఓర్స్ నాగేశ్వరరావు గారు. ఆయన అన్ని పనులకు ఇంజనీర్ అండి. మా న్యూజిలాండ్లో మేము రేకుల షెడ్ చేసిన ఇంటికైనా ఆయన వచ్చి పాటలు బట్టి మేస్త్రి అవసరంలా, సిద్ధంగా అవసరంలా, ఇంజనీర్ అవసరంలా, ఆయన వచ్చి కొత్త వేసి అదో ఇలా ఇలా అని చెప్పేవాడు. అలాగే న్యూజిలాండ్ అలా చేసాం. సో ఆయన జ్ఞానవంతుడు, గొప్ప వాక్యాన్ని తెలుసుకొని సత్యవాక్యాన్ని ఈ ప్రాంతంలో చేశారు. ఆ వాక్యం చెప్తూ ఉండగానే 1989లో రేకు షెడ్ చేశారండి, సిమెంట్ రేకులతో. ఈ రేకులే మాకు అందరికి ఆదర్శం. న్యూజిలాండ్లో కూడా రేకుల షెడ్ చేసాం. మా ప్రభుదాస్ గారు కొంచెం డెవలప్ అయ్యారండి, ఆయన స్లాబ్ వేసుకున్నాడు. ఆ రేకుల షెడ్ మొన్న నీళ్ళు దాకా ఉంది. చర్చ్ బిల్డింగ్ కట్టింది 2013లో. సో 46 years of his ministry, these are the developments in his life. దేవుని స్తోత్రం చెప్పండి. ఓర్స్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఈ యొక్క పనులని శ్లాఘించడం చాలా మంచిది. ఆయన ఎంతో కష్టపడ్డారు, ఎంతో మందికి బాప్తిజం ఇచ్చారు, ఎంతో మంది కోసం ఆయన శ్రమ పడ్డారు. తర్వాత ఆయన మరి నవంబర్లో చనిపోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే. ఈరోజు నేను ఒక పాపను గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక బుక్ ట్రాన్స్లేట్ చేశాను, అది మీకు ఫ్రీగా ఇస్తాను. 300 పేజీల బుక్ అండి. సార్ అందరికి గోదావరికి 76వ పేజీ అండి. ఇందులో ఉన్న రెఫరెన్స్లు దయచేసి చూడండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, సంఘం మీద 25 లెసన్స్ ఉన్నాయి. సోదరులు జోన్ విలియమ్స్ గారు, ఆయన బైబిల్ ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీలో, ఆయన రాసిన బుక్లో నుంచి ఆయన కోట్ చేసిన రెఫరెన్స్ చదువుతానండి. ఇక్కడ మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. నేనే చదువుతా, మీరందరూ వినండి. ఈ లేఖనాలని మనం అందరం కూడా క్రైస్తవులు అనుకున్న వాళ్ళందరం పాటించి తీరాలండి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు. సంఘము అనే దాని మీద ఉన్న 25 పాఠాల్లో 18వ పాఠాన్ని చెబుతున్నాను ఈరోజు. ఈ పుస్తకాలు అందరూ చూడండి. 76వ పేజీ. మా నాన్నగారి జ్ఞాపకార్థం ఉన్న రోజు ఫిబ్రవరి 17 మేము పంచాము. చాలా మందికి ఈ బుక్లోనే మీరు చూడండి. ఇక్కడ సంఘము విభజన అనే పాపం, ద సిన్ ఆఫ్ ద డివిజన్ ఇన్ ద చర్చ్. సంఘంలో విభజన, ఇట్ ఇస్ సిన్. విభజన, ఇట్ ఇస్ సిన్, పాపం అండి. విడిపోవటం, విభజన అనేటువంటిది పాపం అనేటువంటిది దేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. వారలింగ్ మైండ్ ఎవడగా ఉంటే వాడు దేవుని సంఘానికి పనికిరాడు. అలాంటి ఆచారం సంఘంలో ఉండకూడదంట. ఇందాక చక్కని వచనాలు చదివించారంట బాలకృష్ణయ్య గారు. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సింది వదిలేస్తున్నాం, చేయకూడని మనం చేసుకుంటున్నాం. అందుకే చెప్తున్నాడు, ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకోవాలి. దేర్ ఈజ్ నో దట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్. సంఘంలో ఏముండకూడదండి? సమాధానం ఉండాలి. 2 సామెతల గ్రంథం 6:19 చూడండి. సామెతల గ్రంథం 6:19. కేవలం నేను చదువుతానండి, చదివిన వాటిని మీరే అర్థం చేసుకోండి. మీకు ఇష్టమైనటువంటి మీనింగ్ తీసుకోండి, మీకు ఇష్టమైన రియలైజ్ అవ్వండి, రిపీట్ అవ్వండి. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 6:19 ఏం చెప్తున్నాడండి? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ములు, వీఆర్ ఆల్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం అందరం ఏమన్నామమ్మా? మేము బాగా చేసినా, మీరు వాక్యం, మీరు నాకు సహోదరులు అన్నమాట. క్రీస్తునందు మనం ఏమైనా సహోదరుల మధ్య ఏమనకూడదు? అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాళ్ళుగా ఉండకూడదు. అది దేవునికి గాడ్ హేట్స్. తర్వాత
ముఠాలు గ్రూపులు ఖండించబడ్డాయి. ఆ శరీర కార్యాల గురించి గలతీ 5:20 చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 20 శరీర కార్యాలు ఏంటంటే ఈ శరీర కార్యాలనే క్రైస్తవులు ఏం చేయాలండి? అధిగమించగలగాలండి. మెచ్యూరిటీ, ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీ ఉంటే మనం వాటిని అధిగమించగలుగుతామండి. విగ్రహారాధన, అభిచారము, వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. సో ఇవన్నీ శరీర కార్యాలండి. ఇవన్నింటినీ దేవుడు సహోదరులారా ఈ వాక్యం శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని వాక్యాలని రెఫరెన్స్లే నేను చదువుతున్నాను కాబట్టి దేవుని వాక్యాలని మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదన కలుగునది. వేదములు పుట్టించి ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీదకి ఏమవుతాయండి? శ్రమ, వేదన వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. యాకోబు పత్రిక 3:14 చూడండి. ఇందాక సోదరుడు మంచి విషయాలు చదివించారు రవి గారు. 1:17 శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివారము వస్తుందన్నాడు కదా. ఈ జ్ఞానం గురించి కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడో అదే అధ్యాయంలో మనం చూద్దాం. అయితే మీ హృదయములలో సహింపనలది కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. అది మన హృదయాల్లో ఏమనకూడదంటే మత్సరము, వివాదం, డిస్ప్యూట్స్, మత్సరము, వివాదము, సహింపనాలు కానీ మత్సరం అంటండి, మామూలుగా కాదండి. సహింపనాలు కానీ అలాంటి విషయాలు ఏం చేయకూడదంటండి, అతిశయపడకూడదు. అలాగే మొదటి పేతురు 2 పేతురు 2:12 చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12. నేను చెప్తున్న అంశం ఏంటంటే విభజన అనేటువంటి పాపం అనేటువంటి మైండ్ లో పెట్టుకోండి. దాని చుట్టూ ఈ వచనాలన్నీ రాయబడ్డాయి. సంఘంలోనే 25 లెసన్స్ ఇందులో ఉంటాయి. మీరు ఇళ్ళకాడ బోధించుకోవచ్చు. నేను ఆల్రెడీ మా సంఘంలో ఈ బోధించడం జరిగింది. 2:12 మా 2 పేతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుతుడు. సో మనము దేవుని యొక్క మనసుతో సమాధానం కలిగి ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన అనేటువంటి పాపం అనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఇందులో రెఫరెన్స్ ఇచ్చాడు. భేదాలు కల్పించే వారి నుండి సంఘ సభ్యులు వాళ్ళని కాపాడుకోవాలని. రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. సో సంఘ సభ్యుడిగా, క్రైస్తవుడిగా ఇది ప్రతి ఒక్కరు బాధ్యత. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చి మనం సరి చేయలేరు కదా. మేము చిన్నప్పుడు నా పెళ్ళే కొత్తలో మా పొద్దాసు యంగ్స్టర్ ఉన్నప్పుడు మీద కనుక్కోపోయేవాడు. ఆయన బాగా కోపం వచ్చేటట్టు నేనేదో అన్నాడే మీద కనుక్కోపోయి మా అమ్మగారు ఏం చేసేదంటే నన్ను ఇంట్లో పెట్టి కలిపేసేది. నేనేదో కనుక్కుంటారా బాబు అని. ఆయన ఇంటి మీదకి వచ్చి డోర్లు కూడా కడతా ఉంటాడు మా పొద్దాసు. ఆయన పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి మేము సమాధానం పడేవాడు. మళ్ళీ బయటకు వచ్చేవాడు. మళ్ళీ ఇద్దరం కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఫెలోషిప్ ని, అఫెక్షన్ ని ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికీ కూడా వీ లవ్ ఈచ్ అదర్, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సహోదరులు అంటే ఒకరికొకరు ప్రేమించుకోవాలి, అనురాగం కలవారే ఉండాలండి. సంఘసభ్యులు అంటే ఏంటనుకున్నారు? ఇలా సోదరులు చక్కగా చెప్పారు. మనమందరూ కూడా డిఫరెంట్ క్యాస్ట్ నుండి, డిఫరెంట్ స్టేటస్ నుంచి, చదువు ఉండి చదువు లేక
ఎంతో మంది మనం క్రైస్తవులు అవుతామండి. నిజానికి మా సంఘం అంట చాలా చదువులేని వాళ్ళేనండి. మేము ఎంఏ చదివాను కదా అని నన్ను ఎప్పుడో గర్భిష్టి రోజులు పోతాడు అనుకోడండి. మా అమ్మాయి ఎంఎస్సీ నర్సింగ్ చేసిన రిక్షా దొక్కుడు కనపడిన వాళ్ళకి ఎదురెళ్ళి వందనాలు చెప్పుతుందండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మో ఆనందంగా పిల్లలు ఎవరిని కూడా తక్కువగా ట్రీట్ చేయరు, అందరినీ గౌరవిస్తారు అని అంటారు. మేము కూడా అంతే. మా సంఘం చదువులేని వాళ్ళే ఎక్కువ మంది అండి. ఇవే స్త్రీలైనా సరే పురుషులైనా సరే. కానీ మనం ఏం చేయాలంటే అందరినీ కూడా ప్రేమతో ట్రీట్ చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ భేదాలు అనేటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ భేదాలు సృష్టించే తప్పుడు బోధలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 9వ అధ్యాయం చూడండి. సో వీటి విషయంలో మనం కేర్ఫుల్ గా లేకపోతే మనం చాలా మోసపోతామండి. 2వ పత్రిక 9-11 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందునందు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ యొక్కకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాల్గొనడం. అది కాబట్టి క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బోధలో క్రీస్తు బోధ సమాధానం, ఐక్యత. ఒకడు కొట్టినా తిట్టినా ఒక కుటుంబంగా మనం సర్దుకుపోవాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు అక్క చేతులు కొట్టుకోవట్లేదండి, అన్నదమ్ములు కొట్టుకోవట్లేదా? కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవలు పడటం ఇది మానవ యొక్క ఉడుకు రక్తంలో ఉండేటువంటి ప్రాబ్లం. బట్ క్రైస్తవులు ఏం చేయాలి? అది సోదరులు వెళ్ళి ఆయన వెళ్ళారండి. ఒక సువార్థికుడు సంఘసేపుడు సారి చెప్పడం చాలా ఎంత లో డౌన్ టు ఎంతో ఆ మనసులో వెళ్తారని. ఆడపోతే ఏంటో ఆడపోతే 10 మంది వస్తారు నాకేంటి అని గర్వించేవాళ్ళు చాలా మంది ఉంటారండి తెలుసా. కానీ ఎంత ప్రేమ ఉంటే ఆత్మ మీద ఆయన వెళ్ళి అతనితో సారి చెప్పి రమ్మంటే ఇవాళ విశ్వాసులు కూడా ముదిరిపోయారండి. సువార్థికుల కంటే వీళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అనుకుని వీళ్ళకి ఎదురుపోతేస్తున్నారు. అవునా కదా? అందుకే కదా బాధకులకి తాటాకులు కట్టినోళ్ళు తయారయ్యారు. బాధకులు బాధ చేస్తే ఆ మాట ఇంకొకలాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా చెప్పారు కదా, ఏం చెప్పారు ఆయన? ఒడ్లుకి చెప్తానందుకు ఒడ్లు యుద్ధం చెప్పారు కాబట్టి ఒడ్లు ఉండడం అంటే వాళ్ళకి అనుకూలమైన దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మరి ఒడ్లు బదులు ఒడ్లు ఏం చేయాలి? అమ్మి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే ఈ కొన్ని ఎక్కొట్టడానికి ప్లాన్ దొరికింది అనమాట ఒక అయ్యగారి బోధ వల్ల. సో మనం ఎప్పుడు కూడా మనకు అనుకూలమైనటువంటి దాన్ని తీసుకొని మనం చేసే పాపాన్ని సరిపుచ్చుకోవడానికి, లేకపోతే ఆ కాంప్రమైజేషన్ గురించి మన ఇష్టానుసారమైనటువంటి పని చేయడానికి కొన్ని రెఫరెన్స్లు తీసుకుంటాం. కొంతమంది బోధలు కూడా అపార్థం చేసుకుంటాం అన్నమాట. అందువల్ల కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 3:10 కూడా చూడండి. కాబట్టి మనం విసర్జించాలండి. ఏమి అంటే దిస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఏది సమాధానాన్ని పాడు చేసుకునేటటువంటి మైండ్ సెట్ ఆలోచనలు మనలో ఉంటే అవి మనం ఏం చేయాలంటే విసర్జించాలి. అది కూడా మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపం చేస్తున్నాడని నీవు. అది ఏం చేస్తున్నామండి? సంఘంలో మనం ఐక్యత లేకుండా, కుటుంబాల ఐక్యత లేకుండా, మన మనశ్శాంతి పాడు చేసుకొని, సంఘాలను పాడు చేసుకుని ఏం సాధించాం? వాట్ వి గెయిన్ టు డివిజన్స్. ఈ విభజనల ద్వారా, భేదాల ద్వారా, కలహాల ద్వారా, కొట్లాటల ద్వారా ఏం సాధించాం? నథింగ్. ఇట్స్ ఎ సిన్. అది ఏం చెప్తున్నాడమ్మా? ఏం చేశారంట? ఏం చేసిన వాళ్ళం అవుతాం మనం. మీరు కూడా మీ సంఘాల్లో కూడా ఉంటారండి, రాంగ్ బటన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇవి చెప్పుకోవాలి. ఏం చేసినట్టు అంటున్నాడండి ఇక్కడ 11వ వచనంలో, అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపము చేయుచున్నాడని నీ వెలుగుతూ. అదండి పాపం అండి. పాపం చేస్తున్నాం. when we think to divide from the church, 1976లో బాప్తిసం పొంది
80 నుంచి సువార్త చేయబడినటువంటి 45 years ఆఫ్ సర్వీస్, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘంలో ఇలాంటి పనులు జరుగుతున్నాయంటే ఇట్స్ ఎ సిన్. రీజన్ ఇస్ సిన్. విభేదాలు, వర్గభేదాలు, విభజన, దీస్ ఆర్ ఆల్ సిన్ అండి. మనం పాపం చేస్తూ పాపం చేయట్లేదు అనుకుని ముడుచుకుంటాం. దేవుడు దుఃఖపడుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. మనుషులు చూడకూడదండి. మనుషుల్లో ఏ మనుషులోనైనా లోట్లు ఉంటాయి, ఏ మనుషులోనైనా తప్పు ఉండదు. నాకు ఇంటికి వెళ్తే వందనాలు చెప్పలేదా, నాకు ఇంటికి వెళ్తే కుర్చీ లేదా, సంఘాన్ని పోటీ చేసుకుని చాలా మంది అయ్యగారులు ఉన్నారండి. అలాంటి పరిస్థితులను పట్టించుకోకూడదండి. మనం కొన్ని చూసి చూడాలిగా మన సొంత ఇళ్లలో మనకు అన్ని మర్యాదలు చేస్తారండి, జరగవు కదా. సో కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలండి. కాపురాలు నిలబడాలన్నా, సంఘాలు నిలబడాలన్నా మనం కాంప్రమైజ్ అవ్వాలి, రాజీ పడాలి. ఒకరికొకరు 70 ఏళ్ల మానవులు మట్టుకు ఒకరికొకరు క్షమించుకోవాలంటే చూడండి, 2వ అధ్యాయంలో వచ్చిన తీతుకు పత్రికలోనే పరపక్షమంతుడు వాడు మనలను కూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొను. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను అనుకోవాలి. మనల్ని చూసి పరపక్షమందు ఉండేవాళ్ళు అన్యులు వీళ్ళందరూ కూడా క్రీస్తు సంఘం అన్నా, క్రీస్తు సభ్యులన్నా, ఆ సంఘంలో ప్రేమ ఉంది, ఆ సంఘంలో ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది, ఒకరికొకరు తప్పు చేసిన క్షమించుకుంటారు, ప్రేమించుకుంటారు అనేటువంటి పేరు రావాలంటాడు. తర్వాత తీతు పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలోని తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి కలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండాలని. కాబట్టి ఇలాంటి నమ్మదగిన బోధ, వాక్య బోధ, నాగేశ్వరరావు గారు కష్టపడి 45 ఏళ్ళు ఆయన బతికినంతకాలం లాస్ట్ బ్రీత్ వరకు ఆయన వాక్యం ప్రకటించారు కదండి. సో ఆ నమ్మదగిన బోధని మనం ఆయన చనిపోయినప్పుడు కూడా నాగేశ్వరరావు గారు ఏం చెప్తే అధ్యాత్మం అంటున్నారండి. వీళ్ళు ఆయన శవాన్ని కడిగి చర్చిలో పెడతామంటే ఆయన వద్దన్నారండి. అని మరి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు చేసే ఈ సంఘం నాగేశ్వరరావు గారు చెప్పని పనులు చేస్తుందండి. ఈ రోజున బైబిల్ చెప్పని పనులు చేస్తున్నారేంటి? దైవజనులు ఎంతమంది బదిలాడినా చెప్పని పనులు చేస్తున్నారేంటి? బైబిల్కి వ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయండి. సో మనం తప్పు చేస్తూ దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదండి. వి మస్ట్ రిపెంట్. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నువ్వు నశించకూడదని ఆయన దీర్ఘశాంతం వస్తున్నాడు. ఇవాళ యేసుప్రభువు దేని మన పరిస్థితి అమ్మా? ఇంకా మీరు ఎవరైనా మారు మనసు లేని వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటే ఇదే మంచి దినం. చక్కగా ఏప్రిల్ 27 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. మొన్నే మా సంఘంలో MBBS చదివే డాక్టర్కి నేను బాప్తిసం ఇచ్చాను. ఎవరు నా తనంతరం తానే వచ్చాడు, కొన్నాళ్ళ నుంచి చర్చికి అటెండ్ అవుతున్నాడు. మరి ఇంకా ఎవరైనా బాప్తిసాలు పొందడం ఉంటే పొందండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, సంఘంలో చేర్చబడాలి, సంఘంలో మంచి సభ్యులుగా ఎదగాలనేటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మరి 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎంతుంటే నాగేశ్వరరావు గారు 45 ఏళ్ళు బోధ చేస్తే ఆ బోధలో నుంచి ఆ బోధలో లేని పనులు మనం చేస్తున్నామంటే మనం ఏం నేర్చుకున్నాం చూడండి. 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు. మన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం తగ్గించుకునే స్వభావం వస్తుంది, మన ఇతరులను ప్రేమించే స్వభావం వస్తుంది, మనల్ని ఇతరులను క్షమించే స్వభావం వస్తుంది. సో ఏం చేయాలి మనం? అమ్మా అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు. అది తిని నిద్రపోతే శోధనలు వచ్చేస్తాయండి. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ప్రార్థన చేయాలి. నేను మా అక్కయ్య గారికి, శారదాకి నేను అదే చెప్తే ఇలాంటి జరుగుతాయని ఫోన్ చేసినప్పుడు అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన వల్ల సమస్యలు తొలగిపోతాయి, శోధకుడు
మరి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి అవి తొలగిపోవాలంటే ప్రార్థనలు చేస్తూ మెలకుగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తున్నాడు. కాబట్టి ఆ 2 పేతురు కూడా 2:2 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతులు వీరిని బట్టి సత్య మార్గము దూషింపడతారు. ఎప్పుడైతే మనం దేవుని విషయంలో వాక్యం విషయంలో సరైనటువంటి డిటర్మినేషన్ లేకుండా నిత్య జీవం కోసం చక్కని విషయాలు చెప్పారండి ఆయన. ఏమా మీలో కూడా ఎవరైనా నిత్య జీవం కోసం ప్రార్థన చేస్తారా? ఈ ఉద్యోగాలు ఇవన్నీ దేవుడు ఇస్తాడండి. టాలెంట్ ఉంటే వస్తే మా వాడు 7 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు సివిల్స్. నేను 2016లో ఢిల్లీ పంపించా. అక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టా. అయినా కానీ ఎంత మటుకు రా. టాలెంట్ రావాలండి. కొత్తగా ఫోన్లు, యూట్యూబ్లు, రాజకీయాలు, సినిమా యాక్టర్లు ఏది ఉంటే వస్తాయా? సో వీటన్నింటిని పక్కన పెట్టి కష్టపడినోడికి దేవుడు ఏదైనా ఇస్తాడు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి వ్యూ దేవుడు మీకు ఇవ్వాలని నిఖిత అండ్ మోహిత మీరే కాదు, మీ తమ్ముడు సుశాంత్, మీ అన్నయ్య వీరేంద్ర కూడా దేవుడిలో ఇంకా గొప్పగా ఆశీర్వదింపడాలని, సువార్థికులకు సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నానండి. మన మీటింగ్ జరిగితే రోజువీళ్ళు 3 లక్షలు ఖర్చు పెడితే ఓళ్ళంతా ఎక్కువ మా అబ్బాయి ఖర్చు పెట్టారండి. ఇప్పుడు కూడా ఆయన ఎక్కువ ఖర్చు పెడతాడు. సో మనం మీకు ఇచ్చిన దాన్ని దేవుడికి మీరు ఉపయోగించండి. దాన్ని 100 రెట్లు ఫలాలు మీరు పొందగలుగుతారు. చాలా మంది పేద సువార్థికులు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళందరికీ మీరు సహాయం చేయండి. కావాలని నన్ను అడగండి, లిస్ట్ ఇస్తా. మీ దగ్గర డబ్బు పండిపోయే రోజు నా దగ్గర ఫౌండేషన్ పెట్టండి. మీ నాన్న పేరు కర్మ. సో అవసరమైతే మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. చాలా మందికి తిండి లేక, పెట్రోల్ లేక సువార్త చేయగలిగిన మనసుండి రిమెంబర్ దెమ్, యూ మస్ట్ హెల్ప్ దెమ్. నేను అదే కోరుకున్నా. మీరు కూడా నా పిల్లలే. ఎందుకంటే మా ఊరు నాగేశ్వరరావు గారి పిల్లలంటే మాకు డిఫరెంట్ కాదు. సో మీకు దేవుడు ఇచ్చిన టాలెంట్స్ ని దేవుడు పని కొరకు వాడండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు. సో ఏ పాపం గురించి చూసేవాడి వాళ్ళు ఏది పాపం అమ్మా? 1 కొరింథీ 1:18 నేను ముగిస్తే అధ్యక్షులు మురళి గారు నిలబడ్డారు. ఆయన చక్కగా నడిపిస్తున్నాడండి. ఆయన మంచి వాయిస్ కూడా ఉంది. మా నాన్నగారు సమాధికి ప్రార్థన చేయమంటే కూడా మంచి మంచి పాయింట్స్ ప్రార్థన చేసావు మురళి. ఆ రోజునే నీ దగ్గర టాలెంట్ ఉందని నేను గుర్తించా. కాకపోతే కొంతమంది గుర్తించాలి. బట్టి దేవుడు నేను ఇంకా బాగా వాడుకోవాలని కోరుకుంటున్నా. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులైన వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. అలాగే ఫిలిప్పీ 2:3 చదివి నేను ముగిస్తా. ఎందుకంటే యేసు ప్రభువారు గురించి చెప్తూ ఇక్కడ ఆ వచనాలు చెప్పారు. కాబట్టి ఈ రోజు నేను చెప్పిన ఈ ప్రసంగంలో ఈ చదివించిన ఈ రెఫరెన్స్లో ఎవరికైనా బాధ కలిగితే నన్ను దయతో క్షమించాలని, సహృదయంతో అర్థం చేసుకోవాలని, ఈ విభజన అనేటువంటి పాపం చేయకుండా ఉండాలని, ఓర్సు నాగేశ్వరరావు గారు 45 ఏళ్ళు కష్టపడిన సంఘం ఒకటిగా దేవుని మహిమ కొరకు ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకించి యంగ్ డైనమిక్ సిస్టర్స్ ని అలాగే సుశాంతిని వీరేంద్రాన్ని బ్లెస్ చేస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని మనం ఒకరికంటే ఒకళ్ళు, నాకంటే అది పాల్సంగారు ఘనుడు, నాకంటే బాలకృష్ణ ఘనమైన వ్యక్తి. మనం ఒకరినొకళ్ళు గౌరవించుకుంటే అసలు ఒకరి మీద ఒకళ్ళకి ఎందుకు భేదాభిప్రాయం వస్తే, ఎందుకు ఒకవేళ అనుకున్నా, గుద్దుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా కలిసే ఉంటాం కదా. సో మన నిజమైన దేవుని వాక్య జ్ఞానం ఉంటే మస్ట్ యునైట్. మనం విడిపోయాడు సైతానుడు పడగొడతాడు. ఐక్యతగా బలమని చెప్తూ ఉంటారు కదా లోకంలో. మీ అందరికీ తెలిసినయే. నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, ఈ వాక్యం వినేవాళ్ళు కూడా ఉన్నారు, మీ అందరూ ఉన్నారు నాకంటే జ్ఞానవంతులు. సో మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఐక్యంగా జీవించుదాం. విభజన అనేటువంటి పాపం చేయకూడదు. విభజించుకోవడం ఇట్ ఇస్ ఎ సిన్. నువ్వు అవునన్నా కాదన్నా, నీకు ఇష్టమన్నా లేకపోయినా, నా మీద కోపం వచ్చి
వచ్చినా మీకు వందనాలు. మనందరం దేవుళ్ళు ఒక శరీరంగా అవయవాలుగా కలిసి పనిచేయాలి. సేవసు క్రీస్తు. థ్యాంక్ యూ, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. 76వ పేజీ అండి. ఇందులో ఉన్న రెఫరెన్స్లు దయచేసి చూడండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, సంఘం మీద 25 లెసన్స్ ఉన్నాయి. సోదరులు జోన్ విలియమ్స్ గారు, ఆయన బైబిల్ ప్రొఫెసర్ శ్రీరామ యూనివర్సిటీలో, ఆయన రాసిన బుక్లో నుంచి ఆయన కోట్ చేసిన రెఫరెన్స్ చదువుతానండి. ఇక్కడ మొట్టమొదటిగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. నేనే చదువుతా, మీరందరూ వినండి. ఈ లేఖనాలని మనందరం కూడా క్రైస్తవులు అనుకున్న వాళ్ళందరం పాటించి తీరాలండి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు. సంఘము అనే దాని మీద ఉన్న 25 పాఠాల్లో 18వ పాఠాన్ని చెప్తున్నాను ఈరోజు. ఈ పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ చూడండి. 76వ పేజీ. మా నాన్నగారి జ్ఞాపకార్థకు ఉన్న రోజు ఫిబ్రవరి 17 మేము పంచాము. చాలా మందికి ఈ బుక్లు ఉన్నాయి, మీరు చూడండి. ఇక్కడ సంఘము విభజన అనే పాపం, ద సిన్ ఆఫ్ ద డివిజన్ ఇన్ ద చర్చ్. సంఘంలో విభజన, ఇట్ ఇస్ సిన్. విభజన, ఇట్ ఇస్ సిన్, పాపం అండి. విడిపోవటం, విభజన అనేటువంటిది పాపం అనేటువంటిది దేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. వారలింగ్ మైండ్ ఎవడగా ఉంటే వాడు దేవుని సంఘానికి పనికిరాడు. అలాంటి ఆచారం సంఘంలో ఉండకూడదంట. ఇందాక చక్కని వచనాలు చదివించారంట బాలకృష్ణయ్య గారు. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సింది వదిలేస్తున్నాం, చేయకూడని మనం చేసుకుంటున్నాం. అందుకే చెప్తున్నాడు, ఎవడైనను కలహ